15వ శ్లోకము. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్తః స్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైచ్ఛా సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం. సర్వస్య సర్వజీవుల యొక్క చ మరియు అహం నేను హృదయమున సన్నివిష్ట నెలకొని ఉన్నట్టివాడు. మత్తః నా నుండి స్మృతి జ్ఞాపక శక్తి, జ్ఞానము, అపోహనం చ మరుపు కూడా, వేదముల చేత చ కూడా, సర్వైః అన్ని, అహం నేనే ఏవా నిశ్చయముగా వేద్య తెలియదగిన వాడను, వేదాంతకృత్ వేదాంత రచయితను, వేదవిత్ వేదములను ఎరిగిన వాడను, ఏవా నిశ్చయముగా చ మరియు అహం నేను సర్వజీవుల హృదయములలో నిలిచి ఉందును. నా నుండే స్మృతి జ్ఞానము మరుపు కలుగుతుండును. నేనే సమస్త వేదముల ద్వారా తెలియబడు తగిన వాడను. నిజమునకు వేదాంతకర్తను, వేదముల నెరిగిన వాడును నేనే. భాష్యము. దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మ రూపములో ప్రతి ఒక్కరి హృదయములో నెలకొని ఉండును. అట్టి హృదయస్థ పరమాత్మ నుండే జీవుని సమస్త కర్మలు ఆరంభమగును. జీవుడు తన గత జన్మకు సంబంధించిన విషయములన్నింటినీ విస్మరించును. కాని అతని సమస్త కర్మలకు సాక్షిగా పరమాత్మ రూపములోని భగవానుడు నిర్దేశముననుసరించి వర్తించవలసి ఉండును. కనుకనే అతడు తన పూర్వ కర్మలను అనుసరించి తన కర్మలను ఆరంభించును. కర్మ చేయుటకు కావలసిన జ్ఞానము, స్మృతి అతనికి సమకూర్చబడును. అంతేకాకుండా అతడు తన పూర్వజన్మను కూడా మరచును. ఈ విధముగా భగవానుడు సర్వవ్యాపకుడే కాకుండా ప్రతి ఒక్కరి హృదయములోనూ అంతర్యామి నిలిచి ఉండును. కనుక అతడే వివిధ సకామ కర్మ ఫలములను ప్రసాదించును. శ్రీకృష్ణ భగవానుడు నిరాకార బ్రహ్మముగా పరమాత్మగా మాత్రమే కాకుండా వేదావతార రూపములోను పూజనీయుడు. జనులు తమ జీవితమును ధర్మబద్ధముగా మరియు భక్తికి అనుగుణముగా మలుచుకొని భగవద్ధామమును తిరిగి చేరుకొను విధముగా వేదములు వారికి తగిన నిర్దేశములను అందించును. అట్టి వేదములు దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని గూర్చిన సంపూర్ణ జ్ఞానమును అందించును. వ్యాసదేవుని అవతారములలో ఆ దేవాదిదేవుడే వేదాంత సూత్రములకు కర్త. శ్రీమద్ భాగవత రూపములో గల వేదాంత సూత్రములకు గల భాష్యము వేదాంత సూత్రములకు నిజమైన అవగాహనను అందించగలదు. పరమపురుషుడు సంపూర్ణుడొకటచే బద్ధజీవుని ఉద్ధరించుట కొరకై అతడు ఆహార పదార్థములను సమకూర్చును మరియు జీర్ణము కూడా చెయ్యును. అంతేకాకుండా అతడు బద్ధజీవి కర్మలన్నింటికి సాక్షిగా ఉండును. అతడు వేదముల రూపములో జ్ఞానమును అందించుట, గురువు రూపములో భగవద్గీతను బోధించుట వంటివి చెయ్యును. కనుకనే శ్రీకృష్ణుడు బద్ధజీవులకు ఎల్లప్పుడూ పూజనీయుడు. ఈ విధముగా అతడే సర్వోత్తముడు మరియు సర్వదయామయుడు. అంతః ప్రవిష్టః శాస్తా జనానాం సర్వాత్మా. తైత్తరీయ ఆరణ్యక 3:11. జీవుడు తన దేహమును విడిచినంతనే సర్వమును విస్మరించును. కాని తిరిగి దేవాదిదేవునిచే ప్రేరేపించబడి తన కర్మలను ఆరంభించును. జీవుడు విస్మరించినను పూర్వజన్మలో అతడు ఎక్కడ ముగించనో అక్కడి నుండి తన కర్మలను తిరిగి కొనసాగించుటకు కావలసిన బుద్ధిని దేవాదిదేవుడే ప్రసాదించును. కనుక జీవుడు తన హృదయములో నెలకొనినట్టి పరమాత్మ నిర్దేశానుసారము సుఖదుఖములను ఈ జగత్తులో అనుభవించుటయే కాకుండా అతని నుండి వేదములను అవగాహన చేసుకొను అవకాశమును కూడా పొందును. ఎవరైనను వేద విజ్ఞానమును అవగాహన చేసుకోవలనను జిజ్ఞాసను కలిగి ఉన్నచో అతనికి అవసరమైన జ్ఞానమును శ్రీకృష్ణుడే ప్రసాదించును.
ఎందుకు శ్రీకృష్ణ భగవానుడు వేద విజ్ఞానమును ప్రసాదిస్తుండెనని ఎవరైనను ప్రశ్నింపవచ్చును. జీవులందరూ తప్పక శ్రీకృష్ణుని గూర్చిన అవగాహనను పెంపొందించుకోవలసిన అవసరము కలదనుటే అందుకు సమాధానము. యో సౌ సర్వైర్వేదైర్గీయతే గోపాలతాపని ఉపనిషత్తు 2:23. 4 వేదములు, వేదాంత సూత్రములు, ఉపనిషత్తులు, పురాణములు వంటి సమస్త వైదిక గ్రంథములలో దేవాదిదేవుడైన శ్రీకృష్ణుని మహిమలు కీర్తించబడినవని వేద సారస్వతము దీనిని నిర్ధారించి చెబుతున్నది. వైదిక కర్మల నిర్వహణ ద్వారా, వైదిక తత్వ చర్చ ద్వారా, భక్తియుక్త సేవతో భగవంతుని సేవించుట ద్వారా మనము శ్రీకృష్ణుని పొందగలుగుదుము. కనుకనే శ్రీకృష్ణుని అవగాహన చేసుకొనుటయే వేదముల ముఖ్యోద్దేశము. శ్రీకృష్ణ భగవానుని అవగాహన అనుభూతికి వేదములు మనకు తగిన నిర్దేశములను అందించును. శ్రీకృష్ణ భగవానుడే పరమ గమ్యము అను విషయమును వేదాంత సూత్రము 1:1-4 తత్తు సమన్వయాత్ అను పదములతో నిర్ధారించను. మానవుడు పరిపూర్ణత్వమును 3 దశలలో సాధించగలడు. తొలుత వేదములను ఎరిగి దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానునితో తమకు గల సంబంధమును వారు ఎరుగగలుగును. వారు వివిధ రకముల అర్చనా పద్ధతులతో ఆ భగవంతుని సమీపించగలరు. చివరకు తమ పరమలక్ష్యమైన దేవాదిదేవుని పొందగలుగుదురు. ఈ శ్లోకములో వేదముల ఉద్దేశ్యము, వేదముల అవగాహన, వేదముల లక్ష్యము స్పష్టముగా నిర్వచించబడినవి. 16వ శ్లోకము. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ద్వౌ ఇమో ఈ ఇరువురు, పురుషౌ జీవులు, లోకే లోకములో, క్షరః పతనము, చ మరియు అక్షరః పతనము చెందని వారు, ఏవా నిశ్చయముగా, చ మరియు క్షరః నశ్వరము, సర్వాణి సకలమైన, భూతాని జీవులు, కూటస్థః ఏకత్వములో, అక్షరః అనస్వరుడు, ఉచ్యతే చెప్పబడును. నస్వరులు అనస్వరులు అనే 2 రకములు జీవులు కలరు. భౌతిక జగత్తులో ప్రతి జీవి నస్వరము అని, ఆధ్యాత్మిక జగత్తులో ప్రతి జీవి అనస్వరము అని చెప్పబడును. భాష్యము. ఇది వరకే వివరించబడినట్లు దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు వ్యాసదేవుని అవతారములలో వేదాంత సూత్రములను రచించెను. ఇక్కడ భగవానుడు అట్టి వేదాంత సూత్రములలోని అంశముల సారమును అందిస్తుండెను. అసంఖ్యాక జీవులు నస్వరములు క్షరులు, అనస్వరములుగా అక్షరులు విభజించబడుదురని భగవానుడు చెబుతుండెను. నిజమునకు జీవాత్మలు దేవాదిదేవుని శాశ్వత విభిన్నాంశలు. భౌతిక జగత్తుతో సంపర్కమును పొందినప్పుడు అవి జీవభూతులుగా చెప్పబడును. ఈ శ్లోకములో తెలుపబడిన క్షర సర్వాణి భూతాని అనే సంస్కృత పదములకు పతనము చెందు అవకాశము కలిగిన వారని నస్వరములు అర్థము. దేవాదిదేవునితో గుణైక్యము కూటస్థః కలిగిన వారు అనస్వరులుగా లేదా అక్షరులుగా పిలువబడుదురు. ఇక్కడ ఐక్యమనగా భగవానుడు మరియు ఆ అక్షర పురుషులకు నడుమ అనైక్యత ఉండదని మాత్రమే అది సూచించును. అక్షర పురుషులకు వ్యక్తిత్వము ఉండదని అక్షరము కాదు. అక్షరులు సృష్టి ప్రయోజనమునకు అనుకూలురుగా ఉందురు. నిజమునకు ఆధ్యాత్మిక జగత్తులో సృష్టి అను విషయము లేకున్నను వేదాంత సూత్రములలో చెప్పబడినట్లు దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు
వ్యక్తములైన వాటికన్నింటికి మూలమైనందున అట్టి భావము ఇక్కడ వివరించబడినది. దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుని వచనముననుసరించి జీవాత్మలు 2 తరగతులుగా ఉందురు. వేదములు దీనికి నిదర్శనము అందిస్తున్నను. ఈ విషయములో ఎట్టి సంశయములకు తావులేదు. భౌతిక జగత్తులో మనస్సు మరియు పంచేంద్రియములతో కూడి ఈ ప్రపంచములో తీవ్ర సంఘర్షణకు గురయ్యే జీవులు ఎల్లప్పుడూ మార్పు చెందు భౌతిక దేహములను కలిగి ఉందురు. జీవుడు బద్ధుడై ఉన్నంత కాలము అతని శరీరము భౌతిక పదార్థ సంపర్కముచే మార్పు చెందుతుండును. భౌతిక పదార్థము మార్పు చెందుట చేతనే జీవుడు కూడా మార్పు చెందుతున్నట్లుగా కనిపించును. కానీ ఆధ్యాత్మిక జగత్తులో దేహము భౌతిక జడ పదార్థము కానందున అది ఎట్టి మార్పుకు గురి కాదు. భౌతిక జగత్తులో జీవుడు జన్మించుట, పెరుగుట, కొంతకాలము జీవించుట, తిరిగి ఇతరములను ఉత్పాదించుట, క్షీణించుట, నశించుట అను భౌతిక దేహముకు సంబంధించిన 6 రకములైన మార్పులను పొందును. ఇవి భౌతిక దేహముకు సంబంధించిన మార్పులు. కానీ ఆధ్యాత్మిక జగత్తులో దేహము మార్పు చెందదు. అక్కడ వృద్ధాప్యము లేదు, జన్మ లేదు, మరణము లేదు. అక్కడ సర్వము గుణసాదృశ్యమును కలిగి ఒకే రకముగా ఉండును. క్షర సర్వాణి భూతాని. తొలుత సృష్టించబడిన బ్రహ్మ మొదలుగా అతి సూక్ష్మమైన చీమ వరకు భౌతిక పదార్థముతో సంపర్కము కలిగిన ప్రతి జీవి తన దేహమును మారుస్తుండును. కనుకనే వారందరూ నశ్వరులు. ఆధ్యాత్మిక జగత్తులోని జీవులు గుణైక్యమును కలిగి ఎల్లప్పుడూ ముక్తులై ఉందురు. 17వ శ్లోకము. ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృత యో లోకత్రయమావిశ్య బిభర్త్యా వ్యయ ఈశ్వరః. ఉత్తమ శ్రేష్ఠుడైన పురుషుడు తూ కాని అన్యహు ఇతరుడు పరమాత్మ అని ఉదాహృత చెప్పబడను. యహు లోకత్రయ ముల్లోకములను ఆవిశ్య ప్రవేశించి విభర్తి భరించును. అవ్యయ అక్షయుడు ఈశ్వర ప్రభువు. ఈ ఇరువురు కాకుండా ముల్లోకములలో ప్రవేశించి వాటిని భరించునట్టి సాక్షాత్తు అక్షయుడు ఈశ్వరుడు పరమాత్ముడు అగు ఉత్తమ పురుషుడు గలడు. భాష్యము. ఈ శ్లోకములోని అభిప్రాయము కఠోపనిషత్తు 2:2-13లోను, శ్వేతాశ్వతరోపనిషత్తు 6:13లోను చక్కగా వివరించబడినది. బద్ధ ముక్త స్థితిలోని అసంఖ్యాక జీవులందరిపైన పరమాత్మగా హృదయములో నెలకొనిన దేవాదిదేవుడు గలడని అందులో స్పష్టముగా చెప్పబడినది. నిత్యో నిత్యానాం చేతన చేతనానాం అనేది ఆ ఉపనిషత్తు వాక్య. అనగా బద్ధ ముక్త స్థితిలోని జీవులన్నింటిలో వాటిని పోషిస్తూ కర్మానుసారము వారి వివిధ భోగానుభవముకు అవకాశము కలిగించు శాశ్వత పురుషుడైన దేవాదిదేవుడు గలడని అర్థము. ఆ దేవాదిదేవుడే పరమాత్మగా ప్రతి ఒక్కరి హృదయములో నిలిచి ఉండును. అతనిని ఎరుగగలిగిన బుద్ధిమంతుడే పూర్ణ శాంతిని పొందుటకు అర్హుడగునే గాని ఇతరులు కారు.